హాయ్ అండి, సలాం అలైకుం. రేపు నా బెస్టీ బర్త్డే ఉంది. సో నేను అందుకే స్వీట్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే బెస్టీ. సో నా బెస్టీని నేను ఒక స్టోరీ అయితే చెప్పబోతున్నానండి. మా బెస్టీ చదవడానికి ఇంటర్మీడియట్కి తను సిటీకి వెళ్ళింది అనమాట. సో అక్కడ ఒకటి పరిచయం అయ్యాడండి. నేను తర్వాత చేశాను ఉండండి. నేను ఎక్కడికి వదిలేనంటే నా బెస్టీ ఒకటి దొరికాడు కదా. నేను ఎందుకు సలాం అలైకుం అన్నానంటే నా బెస్టీ ముస్లిం అనమాట. సో తనకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను గాయ్స్. సో తనకు ఒకడైతే పరిచయం అయ్యిండు. పరిచయం అయితే బాగానే ఇద్దరు కలిసి అంతా చేసిండ్రు గాయస్. తర్వాత 1 వీక్ తిను వాళ్ళ ఇంటికి వెళ్ళి సంసారం చేసింది, ఒక వారం అట్లా. బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడతారు. బాగాలే గంటలా మాట్లాడినా గట్లా మాట్లాడినా మస్తు చెప్పింది. కానీ ఒకరోజు ఫోన్ చేసి మేము గొడవలు పడ్డాం అన్నది. ఎందుకు ఏమైందంటే వాడిని ఎక్కువ అనుమానిస్తుండే. అంది ఏమైంది అంటే నేను ఎవరితోనో ఉన్నాను అది ఇది అన్నాడు. సో ఎందుకు గిట్లా ఎందుకు చేస్తున్నారు నేను మస్తు అడిగినాను గాయస్. ఈ బండి సౌండ్ ఒకటి యుద్ధలో. ఇంకా వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. ఇంకా బ్రేకప్ అయినాక తను నాతో ఏమందంటే, నాకు ఉండడానికి అవుతలేదు, నేను డిప్రెషన్కి వెళ్ళాను, నేను ఒకరిని మీట్ అవ్వాలి అన్నది. నీకేం పిచ్చి పట్టిందా, చెప్పు తీసుకొని కొట్టాలా అంటే నేనంటే లేదు నాకు పోవాలని ఉంది అంటే నీ ఇష్టం, నేనేమి వద్దంటలేను అన్నాను. తను హోయలో కలిసిందంట, నాకు అంత తెలీదు. అమ్మ నాన్నకి బర్త్డే పార్టీ అని చెప్పి పోయిందంట. తన ఇష్టం, మేమేం అంటలేం. కానీ ఇలా జరిగింది. మళ్ళీ కాల్ చేసి నాకు కాల్ చేస్తుండే, టార్చర్ పెడుతుండే అని చెప్పింది. నీకేం పిచ్చి లేసిందా, బ్లాక్ చేయంటే నేను బ్లాక్ చేస్తాను, నాకు ట్రూగా చేస్తున్నాను, నాకు ట్రూగా ఉన్నాను అని చెప్పింది. సో నీ ఇష్టం అని నేను చెప్పిన. మళ్ళీ ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు గాయస్. అయితే ఇంకా బాగానే తిరిగారు, మొత్తం బాగానే తిరిగారు, ఇంతంతా చేసిండ్రు. ఇంకా ఒక 2-3 నెలలు అయినాక వాళ్ళు దేవుని చేసిండ్రు గాయస్. దేవుని చేస్తే ఉండండి. అయితే తను దేవునికి వాళ్ళ ఊరికి వెళ్ళింది, వాళ్ళ ఇంట్లోనే ఉందన్నమాట. అయితే తను అక్కడ తనకి చాలా ఏమంటారంటే ఇగ్నోర్ చేయడానికి స్టార్ట్ చేసిండు. తనకి అనుమానం వచ్చింది, వీడు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేసిండు, జర్రా ఇజ్జోడు కలిసి ఉంటే ఏమవుతుండే నాకు అర్థం అన్నాడు. ఇంక ఇగ్నోర్ చేస్తే తన ఫోను తీసుకుని చెక్ చేస్తే తను ఇంకో రమణితో ఉన్నాడు. అది చూసి ఇంకా షాక్ అయిందనమాట. ఊరికి వచ్చే దగ్గర ఫోన్ చేసి ఏడ్చిందనమాట. ఇంకా మొత్తం తెలిసినాక ఇంకా బ్రేకప్ చేసుకుందనమాట. ఇంకా వాడు నాకు వద్దు, ఇంకా నా జీవితంలో వద్దు అని. ఇంకా ఏముంది, ఇంకా నార్మల్గా కాలేజీ పోతూ అంతా చేస్తూ ఉండగా ఇంకా పుణ్యోడని హాస్టల్ పక్కన ఉండేవాడు దొరికిండనమాట. మస్తు తిరిగింది, చేసింది, అంత అయింది. ఇంకా వాడు కాక ఇంకా తాండోడితో కూడా తిరిగింది. మస్తు తిరిగి మొత్తం ఇది అయినాక తనకు పెళ్ళి కుదిరిందనమాట ఫస్ట్ వాడికి. ఇక కుదిరిందని వెళ్ళి ఏడిసి మొత్తం అంతా చేసి మొత్తం చేసేసి వచ్చిండ్రు. ఇంకా తనకి ఇంకా లమణి అన్న చెప్పాను కదా, దానికి మస్తు గొడవలు ఇద్దరికి పడ్డాయి. ఇంకా మస్తు అప్పుడు ఉంటాయి కదా, ఇంకెందుకు అవన్నీ పెళ్ళికి పోయి మరి అంతా చేసేసింది. మస్తు కుప్పలు చేసింది. కానీ నేను బయట పెట్టట్లేను గాయస్, ఎందుకంటే తన మనసు నోయించకూడదు కదా, దాని బర్త్డే ఉంది పైగాని. అందుకే మస్తు చేసింది గాయస్. ఎలా మస్తు చేసింది. అబ్బా గాడి వస్తుంది. మస్తు చేసింది. జొన్న సైన్లో కానీ కరికొల్లో కానీ మస్తు కుక్కల గుద్దరం అన్నోడం చేసింది. మస్తు చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. కానీ నేను ఆపలేకపోతున్నానంటే తను వింటలేదన్నమాట. ఇంకా మేమేం చెప్దాం, మాట్లాడినప్పుడు కాల్ చేసినప్పుడు మాట్లాడతాం అంతే. ఇంకా క్లైమాక్స్కి వస్తే తను ఊర్లో ఉన్న భావన అయితే ఇష్టపడ్డది గాయస్. తను ఆటో నడుపుతాడు అనమాట. తనని బాగా ఇష్టపడితే నార్మల్గానే కొన్ని రోజులు బాగా తిరిగింది ఆటల్లో, చెప్పలేదు తనకి. తిరిగింది, ఇది చేసింది. ఇంకా లాస్ట్కి పిచ్చి వీడియోలు సెండ్ చేసి ఇంకా చెప్పింది అనమాట, నేను ఇష్టపడుతున్నాను, నాకు కావాలి, నేను చీకుతా అన్నది. ఇంకా వాడికి నచ్చలేక వాడు డిలీట్ చేసిండు అనమాట, బ్లాక్ చేసిండు. దీనికి కుప్పలు. ఇంకా అప్పుడు ఒక పాట కూడా పాడింది. అది ఏమని పాడింది,
దా దాటిపోతున్న మీ ఊరు గ్రాసు చేసిన వాట్సాప్ బ్రేక్ అని మస్తు సాంగ్ పాడింది. కానీ ఇంతటితో నేను దీన్ని ఆపబోతున్నా. హ్యాపీ బర్త్డే టు యూ విశ్వీముండా, హ్యాపీ బర్త్డే విశ్వీముండా, హ్యాపీ బర్త్డే విశ్వీముండా, హ్యాపీ బర్త్డే విశ్వీముండా. మనుషులన్నాక తప్పు చెయ్యరా, చెయ్యకుండా ఉండరా? అందరు కలిసి నా బెస్టీ మీద పగబడతారనేది ఇదే మీతో చెప్పినా కొంచెం బాగుంటుందని అంత మాత్రం దాన్ని తిడతారా? రాస్కల్ ఫెలోస్, చూస్తే చూడండి, లేదంటే లేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి చెప్తున్నాను నేను ఇప్పుడే. ఇలాంటివి చేస్తే చూడు. నీకోసం కేక్ కాదే పేడలు చేసిన తినవే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సో మచ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.